ఓర్పు లేని వార్ప ఏం చేసింది? అత్త టాటాయ్ బాబాయ్ అని చెప్పేసి ఏం చేసింది? అబ్బా నాకంటే స్పీడ్గా ఉన్నారు మీరు, దేవునికి స్తోత్రం. ఓర్పు లేని వార్పాలో ఎంతమంది వెళ్ళిపోయారు హెచ్చరక్తి వేజాయి. ఎందుకు అత్తగారితో ఈ పోట్లు ఎందుకు తిప్పలేదు, మాకు ఎందుకు హెచ్చరక్తి వేజాయి? ఇప్పుడు నిర్ణయము ఇక్కడ వార్ప రూతు. వార్ప తీసుకున్న నిర్ణయం ఏంటంటే అత్త టాటా బాబాయ్ అని ఏంచి సీయు అని చెప్పేసి ముద్దు పెట్టి ఏం చేసింది? వెళ్ళిపోయింది. చరిత్రలో వార్ప పేరు మళ్ళీ ఎక్కడైనా వినపడిందా? వినపడలేదు. ఇంకా ఆమె నిర్ణయం మంచిదే. ఇంక ఇదే బాగుంది అనుకుంది హెచ్చరక్తమే చేయి. కారణం ఏంటో తెలుసా? దీని ఇంటికాడ ఉంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దీని ఇంట్లో ఉంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో అయిపోతామని చేసుకుంటే ఆ మాయిదారు మొగుడిని చేసుకున్న తర్వాత మొత్తం అంతా పోయింది హెచ్చరక్తమే చేయి. ఇంకా లోకంలోకి వెళ్ళిపోయి మరి మోయాబు దేశంలోకి వెళ్ళిపోయిందంటే ఇంక అర్థం ఏంటి? జీవగల దేవుణ్ణి వదిలేసింది, సన్నిధి వదిలేసింది, ప్రార్థన వదిలేసింది, ఇంక అన్నీ వదిలేస్తా హెచ్చరక్తం వేజాయి. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ వార్ప తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుందా, ఏం తీసుకుందా అనేది మనము ఇద్దరిని ధ్యానించిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను. మరి ఓర్పు లేని వార్ప గారి నిర్ణయం అదైతే రూతు గారి నిర్ణయం ఏంటి అని అంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు అంటది 15 వచనం, ఆమె ఇదిగో నీ తోటుకోడలో, అక్కడ అలాగే ఉంది కదా, నీ తోటుకోడలో తమ జనుల యొద్దకు ఎవరి దగ్గరికి? తన దేవుని దగ్గరగా, తమ దేవుని దగ్గరికి అనందా వెళ్ళిపోయింది. నీవును నీ తోటు కోడలు వెంబడే వెళ్ళు. ఇప్పుడు నయం అంటుంది ఏమని? నీ తోటు కోడలు ఏం చేసింది? తన జనాల దగ్గరికి, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో అని నయోమి వార్పతో చెప్తా ఉంది. ఆల్టర్నేట్గా ఆమె నిర్ణయం తీసుకుంది ఏంటి? తన జనం దగ్గరికి వెళ్ళిపోవడానికి, తమ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకొని ప్రభావితం ఆమె ఫోర్స్ చేస్తూ ఉంటే రూతు ఏమంటుందంటే అందుకు రూతు నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టవద్దని, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను, నీవు నివసించిన చోటనే నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతు పొందు చోటనే నేను, అక్కడనే మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఇప్పుడు చెప్పండి, రూతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే. కొంతమంది కోడలు ఉన్నారే, మీరు రూతు ప్లేస్లోకి వచ్చేయండి. మరి నిర్ణయాలు ఏంటి? అది బతుకుండగానే పోవాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, దుర్మార్గం కదా హెచ్చరక్తమే చేయవు. అది పోయిన తర్వాత ఏడుతావు ఉంటే బాగుండని. నిజమండి, ఒకసారి నిదట్లో మా నాన్న నాకు జ్ఞాపకం వస్తే నేను ఏడుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను, ఉంటే ఎంత బాగుండని. మరి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మేము అనుకుంటాం మా పాస్టర్ అమ్మ నేను, ఆవిడ అంటది మామయ్య గారిని ఎక్కడ ఉంటే ఎదలో బతికించుకుందామండి, నేను మిమ్మల్ని బతికించుకున్నాను, ఆయన కూడా 10 మందిలో కూర్చోపెట్టి ఎదులాగా బతికించుకుందాం, అనవసరంగా అక్కడ పంపించాం, మామయ్య గారు ఉంటే బాగుండండి అని అప్పుడప్పుడు ఆవిడ బాధపడుతూ ఉంటాం. మనుషులు దూరం అయినప్పుడు కానీ మనుషుల యొక్క విలువ ఏంటో మనకు తెలియదు, అది వాస్తవం. ఇప్పుడు రూతు నిర్ణయం ఏంటో తెలుసా? అత్త నువ్వెక్కడుంటావో అక్కడే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు నివసించిన చోటనే నేనుంటాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏం చేయదు. అబ్బా, నేను అందుకే ప్రతిసారి అంటాను, ప్రతి అత్త నయోములాగా ఉంటే, ప్రతి కోడలు రూతులాగా ఉంటే అసలు కోర్టు గొడవలు ఉండవు, అసలు సమస్య ఉండదు కదా. అయితే ఇది నా టాపిక్ ఏంటంటే నిర్ణయం కదా. ఇప్పుడు ఓర్పు లేని వార్ప నిర్ణయం ఏంటంటే అత్తను ముద్దు పెట్టుకుని తన జనాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్తాను వినండి. తన అత్తని వదలలేదు, అత్తగారిని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చింది? యోధా
బెత్లెహేముకు వచ్చింది కదండి. బోయాజు పొలములో పనికెళ్ళి కష్టపడి పరకేరుకుని వచ్చి అత్తగారిని పోషించింది. ఎవరో కోడలు అనొచ్చుగా, నువ్వే మరే ఆవిడ కష్టపడి నువ్వు ముగ్గురు తెచ్చి వండి పెట్టడానికి నువ్వు నాన్న తిప్పల పాటలు అయిపోతున్నావు. ఎజ్జరక్తి వేచి ఆవిడ వెళ్ళి పరకేరుకునండి పట్టుకొచ్చి వండండి పెట్టిందండి. మంచిదే. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్తాను వినండి. ఏ పొలమునకైతే పనిగెత్తిగా వెళ్ళిందో ఆ పొలములో ఆమె ఏమైందో తెలుసా? యజమానురాల్లాగా దేవుడు మార్చేశాడు. చూసారా? ఇంకో మాట చెప్తానేనండి. యేసుక్రీస్తు వంశావళిలో మోయాబురాలైనటువంటి రూతు పేరు కూడా, చెప్పండి గట్టిగా, యేసు ప్రభువారి యొక్క వంశావళిలో ఎవరి పేరుందండి? చెప్పండి గట్టిగా. మరి వార్పా పేరుందా? మాట్లాడతలేదో. మరి అదే వంశంలో నుంచి దావీదు వచ్చాడు కదా. ఆమె సల్మాన్ కనెను, సల్మాన్ యందు యెషయాను కనెను, యెషయానందు దావీదు కనెను. అంటే దావీదు కూడా ఎవరి వంశంలో అంటే రూతు వంశం నుంచే కదా. యేసు ప్రభువారి యొక్క వంశావళిలో కూడా రూతు పేరు ఉందంటే అర్థమేంటి? ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? ప్రభావితం చేసింది. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు చెప్పండి, రూతు తీసుకున్న నిర్ణయము ఈరోజు యేసు ప్రభువారి యొక్క వంశావళిలో రూతు పేరుంది కదా. మరి వార్పా పేరుందా చెప్పండి? నేను అంటాను, ఆ రూతు గ్రంథంలోనే మొదటి అధ్యాయంలోనే ఆవిడ పేరు చాప్టర్ క్లోజ్. అదే మత్తయి సువార్తలోకి వస్తే రూతు గారి పేరు కనపడుతుంది. మరి వార్పా పేరుందా? లేదు కదా. దేవుని బిడ్డలారా, వార్పా నిర్ణయం లోకంలో కలిసిపోయే నిర్ణయం. స్వజనులతో కలిసిపోయింది, సొంత దేవుడితో కలిసిపోయింది. కానీ రూతు అలా వదిలిందమ్మా? తను నమ్మిన దేవుణ్ణి వదిలిందా? వదలలేదు కదా. తన అత్తను వదిలిందా? వదలలేదు కదా. దేవుణ్ణి వదిలిందా? వదలలేదు కదా. నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, కానీ దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన సంకల్పాన్ని నువ్వేం చేయకూడదు? వదలకూడదు. అదే రూతు మనకు ప్రబోధం చేస్తుంది. విశ్వాసే. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంకల్పాన్ని వదలకూడదు. అసలు మన నిర్ణయాలు మన జీవితాన్ని, ఇప్పుడు నేనేమంటానంటే, రూతు తీసుకున్న నిర్ణయము ఆమె జీవితాన్నే ప్రభావితం చేసింది కదా. యేసు ప్రభువారి వంశావళిలో ఆమె పేరు ఉందంటే ఆనాడు ఆమె తీసుకున్న నిర్ణయమే కదా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను మనల్ని అడుగుతున్నారు. ఒకవేళ కొంతమందికి ఈ వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాడని మీరు వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనం తీసుకునే నిర్ణయం స్థానభ్రంశం చేస్తే, నేనేమంటానంటే 2015లో మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలో అవుతున్నాం. కారణం ఏంటంటే, మా పక్షాన నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక దేవుడు తప్ప. కుటుంబీకులే శత్రువులు అయిపోతే మా కుటుంబంలో ఉన్న వాళ్ళే, అర్థమవుతుందా, కన్న వాళ్ళే, తోబొట్టువులే, రక్త సంబంధికులే అయినప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎందుకు ఈ సేవ వదిలి వెళ్ళిపోవాలని సైతాన్ నిర్ణయం. అసలు సైతాన్ ఉద్దేశం అంటే ఇక్కడ లేకుండా పంపించాలని ఆడు ఉద్దేశం. నేను ఇవి ముళ్ళెట్టుకు పడుతున్నాను. ఏజరక్తమిచ్చే 2004లో మీ బాబు పోయినప్పుడు అత్తగారు వచ్చే మంది వెళ్ళిపోయి ఉంటే బాగానే ఉన్నాను కదా. ఏజరక్తమిచ్చే గవర్నమెంట్ ఉద్యోగం. అప్పుడు నువ్వేమన్నావు? దేవుని సేవ, దేవుడు పిలిచాడు, అది ఇది. అసలు ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది కదా. వాస్తవం చెప్తున్నాను, కంగారు పడుకో. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చింది ఏంటంటే, దేవుని ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుకునుట నా పని అని. దేవుడు ఏం చేశాడు? దేవుడు మాట్లాడాలి లేదా? ఆ మాటలో ఫిక్స్ అయిపోయి ఇంక సాగు రేవే ఇక్కడే ఉండాలని నిర్ణయం. చెప్పండి ఆమెన్, చెప్పండి ఆమెన్. అవును, ఆ నిర్ణయమే ఈ రోజున పరిచర్యను ప్రభావితం చేసింది. ఆమెన్. దైవజనురాలు చేసిన ప్రార్థన ఏమంటారు? నిర్ణయం. నిజమే కదా. ఈ రోజున మనం ఇలాగా సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే,
అది మన మీద ప్రభావితం అంటే నిర్ణయం. అప్పుడు ఒకసారి అనుకుంటాను కొత్త మోజులు అలాగుంటుంది, కానీ వెళ్ళిన తర్వాత అల్లుడు అంటే నీచికంగా దేవునికి స్తోత్రం, ఎక్కడంటే అల్లుడు గారు పాస్టర్ గారు అది ఇది అంటుంది. అది అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది యజ్ఞరక్తి విజయ్. మేము రాంగ్ నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ఇంత ఇది అనేది ఉండనే ఉండదు. తీసుకునే నిర్ణయాలు అది మన జీవితం మీద మన మీద ప్రభావితం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓర్పు లేని వార్ప తీసుకుని పోయింది చరిత్రలో ఎక్కడ, కానీ రూతు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఓర్పు లేని వార్ప మంచి నిర్ణయం తీసుకుందా, రూతు మంచి నిర్ణయం తీసుకుందా? మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎవరంటే యేసుప్రభువారు. యేసుప్రభువారు ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. ప్రపంచ తలకిందులు చేశాడు. ఇప్పుడు ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు, కానీ అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే ఆయనను చూసేటప్పటికీ అప్పుడున్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కొంత వ్యతిరేకమైన తెగ యేసుక్రీస్తు మీద ఎలాగైనా సరే పగబట్టి, కానీ ఒకానొక సమయం వచ్చింది యేసు ప్రభువారే ఛాలెంజ్గా తన జీవితంలో నిరూపించుకున్నారు. కానీ చివరి టైంలో గెత్సేమనే తోటలో ఆయన శిష్యులకు చెప్తున్నారు, రే బాబు నాతో కలిసి మీరు ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు వారు వేదనతో ఏమండి ఆయన ప్రార్థన చేస్తూ, అంటే తండ్రికి తనను తాను అప్పగించగలిసిన దినం వచ్చింది. మొత్తం మీద యోధా ఇస్కరియోతు వచ్చాడు. ఏమండి యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఏం చేశాడండి, వాళ్ళకి ఏం చేశాడు, అప్పగించాడు. అప్పగించిన తరువాత బంధించబడిన యేసయ్యను పొంతు పిలాతు గారు ఏ విధంగానైనా సరే ఆయనను విడుదల చెయ్యాలి అని భార్య మాట్లాడింది. పట్టబడినోడు ఎవడో తెలుసా? నిరపరాధి, అపరాధం లేనోడు. ఇప్పుడు ఆ పిలాతు కూడా వాళ్ళని వైపు చూసి ఈయన్ని శిక్షించాలి అనడానికి చేతులు రావట్లేదు. కానీ అప్పుడు కాలంలో పస్కా వచ్చినప్పుడు ఖైదీలను విడుదల చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, స్వతంత్ర దినోత్సవం రోజున కొంతమంది మంచి గుడ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, ఖైదీల్ని ఆగస్టు 15 రోజున వాడు గుడ్ క్యారెక్టర్ అయితే మంచానికి క్షమాభిక్ష పెట్టి ఆయన ఏం చేస్తారు, తొందరగానే విడుదల చేస్తారు. ఆడు జైల్లో మంచిగా ఉండి ఆడు పరివర్తన మారి అవన్నీ చేసినోడిని క్షమాభిక్ష పెట్టి ఎలా వదులుతారో, ఏమండి పస్కా పండుగ రోజున ఖైదీలను వదలాలి. ఇప్పుడు దానిని బేస్ చేసుకున్నాడు ఎవరు? పిలాతు గారు. పిలాతు గారు బేస్ చేసుకుని ఇప్పుడు అక్కడ ఉన్న అందరి ముందు నిర్ణయాన్ని పెడుతున్నాడు. బాబు, సిలువ వేయబడుతున్న యేసు మీకు కావాలా, బందిపోటు దొంగ బరబ్బా కావాలా? ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 13వ వచనము నుంచి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనము గమనిస్తే, చదువుతారా? అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలందరినీ పిలిపించి, ప్రజలు తిరుగుబాటు చేయుచున్నారని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చిదిరే, ఇతనిని విమర్శింపగా ఇతని మీద మోపిన నేరములో ఒకటైనను నాకు కనబడలేదు, ఏ రోజునకు కూడా కనబడలేదు. ఏ రోజు అతనిని నా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగిందేదియు ఇతడు చెయ్యలేదు. ఇప్పుడు పిలాతు గారు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలందరినీ పిలిపించి, మీరు ప్రజలందరూ తిరుగుబాటు చేశారని నా యొద్దకు తెచ్చారు, మీరు ఇతని విమర్శ చేశారు, ఇతని మీద మోపిన నేరములో ఒకటైనా నాకు కనపడలేదు, ఏ రోజు గారికి కనపడలేదు, కాబట్టి నా యొద్దకు పంపించారు. ఈయనేమన్నాడు తెలుసా? కాబట్టి
నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వినేసి చంపేసి మాకు బరబ్బానే విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు. వినాలి, ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ప్రజలను అడుగుతున్నాడు, ఏంటి, నేను యేసు ప్రభువారిని నేనేం చేస్తాను, విడుదల చేస్తాను. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మాకు యేసు ప్రభు వద్దు, బందుపోటు దొంగ అయిన బరబ్బాయే కావాలి అని ప్రజలు. ఇప్పుడు చూడండి, పిలాతు గారు మంచి నిర్ణయమే చేశాడు. అక్కడున్న ప్రజలు, అబ్బే మాకు యేసు అక్కర్లేదు, మాకెవరు కావాలి, ఆ బరబ్బాయే కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రజలు ఏం చేశారు, రాంగ్ డిసిషన్, నిర్ణయాన్ని తీసుకున్నారు. పిలాతుకైనా ఇతనులో మీరు విమర్శించిన ఏ నేరం ఇతనిలో కనపట్లేదు. అక్కడ ప్రజలు నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయం రాంగ్ నిర్ణయం కదా, రాంగ్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు యేసయ్యను ఎవరికి అప్పగించారండి? నిజమే కదా. ఈరోజు నేనేమంటానంటే, సొంత ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు కదండి. నేను రీసెంట్గా ఈ రోజున చూశాను, తల్లిదండ్రులు ఒరే నువ్వు చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే ఏమండి డ్రగ్స్కి ఎడిట్ అయ్యాడంట, గంజాయికి అలవాటు పడ్డాడంట, చదువు అట్టుకెక్కింది, వదిలేస్తే ఆడి చేత తీసుకొచ్చి ఏదో వ్యాపారం పెడతా ఉంటే కాదు నేను మళ్ళీ చదువుకుంటానని చెప్తే మళ్ళీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వాడిని బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ గంజాయి తనకు దొరకట్లేదు అని మానసిక డిప్రెషన్లోకి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు కింద తలకాయ ఎడితే తలకాయ అలా కట్టడిపోయి మొండు పక్కన ఎడుతున్న చూస్తే నాకు చాలా బాధేసింది, చాలా వేదన వేసింది. నిజంగా తల్లిదండ్రులు వేదన ఎంత వేదన ఉంటుందండి. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏమంటే బాధ కదా చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలనే కదా. నేనేమంటానంటే ప్రజలు తీసుకునే, వాళ్ళు యవనస్తులైనా కానివ్వండి ఎవరైనా కావండి, మీరు తీసుకునే మీ నిర్ణయము మీ భవిష్యత్తుని మిమ్మల్ని ఏం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఎంతమంది ఏడుస్తున్నారండి, ఎంతమంది రోధిస్తున్నారండి, ఎంతమంది వేదన చెందుతున్నారండి, ఎంతోమంది బాధపడుతున్నారండి. నిజం చెప్తున్నాను, అక్కడ పిలాతు అడుగుతున్నాడు, రే అతనులో ఏ నేరమో కనపడలేదు, నేను వదిలేస్తాను అంటే. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమన్నారో తెలుసా, ఆయనను చంపేసి మాకు బరబ్బానే విడుదల చేయమని ఏకగ్రీవంగా వాళ్ళందరూ ఏమేశారండి, కేకలేశారు. మాకు యేసు ప్రభు వద్దు, మాకెవరు కావాలి. అప్పుడప్పుడు మనం అలాగే కోరుకుంటాం, బరబ్బాలు నేజరక్తు వేచే. నీ కుటుంబంలో తెప్పలకి బాటిల్కి కారణం ఏంటి, బరబ్బాను కోరుకుంటే అలాగుంటుంది, ఏజరక్తు వేచే. ఇంకా ఎవడో మార్చలేడు. హల్లెలూయా. నిర్ణయాలు ఇక్కడ ప్రజలు రాంగ్ నిర్ణయం తీసుకున్నారు, పిలాతు మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నాడు. కారణం ఏంటి, ఒక మాట చెప్పనా, ప్రజల డిసిషన్ బట్టే అతడు చేయటానికి ఉంటుంది. వీళ్ళందరూ సిలువ వేయబడుతున్న మాకు యేసును చంపేయండి, మాకెవరు కావాలి, బరబ్బానే కావాలని నిర్ణయించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ పిలాతు నిర్ణయం మంచిదే కానీ అక్కడున్న ప్రజలు నిర్ణయము మంచిది కాదు కదా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీవు తీసుకునే నీ నిర్ణయం ఎలాగుంది. మరొకసారి నేను అబ్రహాము లోతు ఏం నిర్ణయం తీసుకున్నాడు, రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది అతని మీద, తన కుటుంబం మీద, తన బిడ్డల మీద అది ఏం చేసింది, ప్రభావితం చేసింది.
అదే అబ్రహాము నిర్ణయం, అతని కుటుంబాన్ని ఆశీర్వదించేదిగా, దీవించేదిగా. అలాగే ఓర్పా రోతు ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నీ నిర్ణయం ఏంటి, నా నిర్ణయం ఏంటి? నువ్వు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నావు? ఏ విధంగా నూతన సంవత్సరం, గత సంవత్సరం వదిలి ఇక్కడ నూతన సంవత్సరం 2024వ సంవత్సరంలో నువ్వు ఉన్నావు. మరి నీ నిర్ణయం ఏంటి? ఏమి నిర్ణయించుకున్నావు? మనం ఏదైనా నిర్ణయం ఉందా? మనము సరైన నిర్ణయము చేసుకుంటే, నువ్వు చేసుకుని ఈ నిర్ణయం అంతా, ఈ సంవత్సరం అంతా దాని మీదే నీ జీవితం ఏముంటుంది, ప్రభావితం చేస్తుంది. అసలు నిర్ణయించుకున్నారా? ఒక నిర్ణయంతో మనం ముందుకు వెళ్తారా? వెళ్ళాలి ఖచ్చితంగా. వెళితేనే దైవికమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనము పొందుకోగలం కదా. ఏమండి, ఓర్పు లేని వార్ప ఎందుకు తీసుకుంది? తన దేశం దగ్గరికి, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే ప్రార్థన చేయాలి కదా, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి కదా. సుఖ సౌఖ్యాలు దీని గురించి మనం ఆలోచించే దైవిక దృష్టికి మనం వ్యతిరేకంగా ఉండడానికి కారణం. అందుకే నేను చెప్తాను, మనము తీసుకునే మన నిర్ణయాలే మన జీవితం. నేనేమంటానండి, నీవు తీసుకునే నీ నిర్ణయము అది నీ బిడ్డల మీద ప్రభావితం చేస్తుంది, నీ భార్య మీద ప్రభావితం చేస్తుంది, నీవు చేసే పని మీద అదేమవుతుంది, ప్రభావితం చేస్తుంది. అది మనము తీసుకునే నిర్ణయం దైవ చిత్తానుసారమైన నిర్ణయమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. దైవ చిత్తానుసారమైన నిర్ణయమై ఉండాలి. దేవుని చిత్తానికి సరిపోయేటట్టుగా నిర్ణయం ఉండాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థనలో నడిపిస్తాను. కరువు వచ్చింది, తన దగ్గర పట్టెడు పిండే బుడ్డులో కొంచెం నూనె ఉంది. ఆయనేమో కేరతు వాగు దగ్గర ఉన్నాడు, వాగు ఎండిపోయింది. నువ్వు సారేది పత్తైన ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది అంటే ఆయన వచ్చాడు. ఈమెమో తన దగ్గర ఉన్న పట్టెడు పిండే బుడ్లో ఉన్న కొంచెం నూనెతో తనకో అప్పం, తన కొడుక్కో అప్పం చేసుకుని తినేసి చనిపోదాం అనుకున్న వ్యవహారంలో ఆమె వస్తే, ఇప్పుడు దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చాడు. చాలా జాగ్రత్తగానండి. తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. తాగిన తర్వాత, నీ దగ్గర అప్పం ఏదైనా ఉన్నదా? ముందే చెప్పేసింది కావిడే. ఏమని? పట్టెడు పిండే బుడ్డులో కొంచెం నూనె ఉందయ్యా, నేను నా కొడుక్కి నేను చేసుకుని తినేసి. మరి ఈయనేమంటాడు? నీ దగ్గర అన్నప్పుడు కంగారు పడిపోతున్నాను. సరే, నేను పని చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఏంటయ్యా అంటే, నువ్వు వెళ్ళే మొదటి అప్పాన్ని నువ్వు చేసి, మొదట ఒక అప్పం చేసి నువ్వు నా దగ్గరకు నువ్వు తీసుకురా. నేను చెప్తున్నాను, ఆమె బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తన దేవుడైన యెహోవా తను చెప్పినట్లు, దైవజనుడు ఆమెతో చెప్పినట్టు ఆమె వెళ్ళి మొదట అప్పము చేసుకుని వచ్చి దైవజనుడికి ఇస్తే, ఏమండి, మొదట వాళ్ళిద్దరికీ సరిపోతానన్న ఆ పిండి, ఆ నూనె అతడును అంటే దైవజనుడు, ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినాలు భోజనము చేయుచు వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేనేమంటానంటే, ఆ పట్టెడి పిండిలోనే వెళ్ళి మొదట అప్పం చేయాలనుకుని వెళ్ళి చేసుకొచ్చింది కదా. అదేమైంది? కరువు కాలం అంతా కూడా ఆమె ఏమైందండి చెప్పండి? పోషించబడిందా లేదా? దీవించబడిందా లేదా? నిజమేనండి. ఈరోజు మనము తీసుకునే డిసిషన్స్, మనము తీసుకునే మన నిర్ణయాలు ఆమె జీవితం మీద, కుటుంబం మీద. నేను అంటాను, ఆ రోజు అలా చేసుకుంది కాబట్టి దైవజనుడు వచ్చాడు. ఏమంటే, ఆ ఇంట్లో ఆమె కుమారుడు చనిపోయాడు కదా. చనిపోతే ఏలియా గారు ఉన్నారు కదా. ఏమంటే, ప్రార్థన చేశారు కాబట్టి చనిపోయిన ఆ బిడ్డ ఏమయ్యాడు? చెప్పాలి గట్టిగా, బ్రతికాడా లేదా? నిర్ణయాలు మన జీవితంలో అలాగ ప్రభావితం చేయాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన స్వలాభం గురించి మన నిర్ణయాలు తీసుకోకూడదు. దైవ చిత్తానుసారంగా మనం తీసుకునే నిర్ణయాలు
అది ఏదైనా కానివ్వండి, అది నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు చేసే పని మీద, నీ పిల్లల మీద, అది భవిష్యత్తు మీద కూడా ఏమవుతుంది. మరి నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి, మొదటి వారంలో నాయనా అయ్యా నా ప్రభువా, నీ పరిశుద్ధ మందిరములో మేమందరము కూడుకుని నాయనా ఈ యొక్క ఉపవాస కూడికలో తండ్రి, స్వపరీక్ష రాత్రి కూడికలో దేవా నీ దాసును అభిషేకించి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా, మేము తీసుకునే నిర్ణయాలపై అయ్యా నాయనా మా కుటుంబము, మా యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయని ప్రభువా. అయ్యా మరి నాయన మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా లోతు అయితే ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. సోదోమాను నాయన నా తండ్రి, నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నిర్ణయం తీసుకున్నాడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయన సోదోమాకు వెళ్ళాడు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా లోకం వైపు మేము చూడకూడదు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నీ వైపే చూడాలి నాయన. అబ్రహాము నీ వైపు చూచాడు గనుక ప్రభువా అయ్యా 4 దిక్కులు అతనికి ఆశీర్వాదకరముగా ఇచ్చావు తండ్రి. అయ్యా అతని సంతానానికి ఆశీర్వాదకరంగా మీరిచ్చారు ప్రభువా, నీకు వందనాలు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా నిర్ణయం మంచి నిర్ణయం అయి ఉండటానికి సహాయం దయచేయండి. దైవ చిత్తానుసారమైన నిర్ణయం కలిగి అయ్యా నా ప్రభువా తీర్మానం చేసుకుని, నిర్ణయం చేసుకుని ప్రభువా ఆ నిర్ణయ ప్రకారముగా జీవించడానికి సహాయం దయచేయండి నాయనా. అయ్యా నాయన బెత్లెహేమును విడిచిపెట్టి, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, రొట్టెల ఇల్లును విడిచిపెట్టి ప్రభువా కరువు వచ్చిందని నాయన మోయాబు దేశానికి వెళ్ళిపోయిన ఎలీమెలెకు కుటుంబము నాయన. అయ్యా అతని యొక్క నిర్ణయము ప్రభువా నీకు స్తోత్రాలు. అతని కుటుంబంపై ప్రభావితం చేసింది నాయన, నీకు వందనాలు. అయ్యా నశించిపోయారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా రూతు చేసిన నిర్ణయం తండ్రి అయ్యా మరలా నాయన నా తండ్రి ఆశీర్వాదానికి నడిపించింది ప్రభువా. దయగల తండ్రి నీకు వందనాలు. అయ్యా ప్రజలందరూ కూడా ప్రభువా అయ్యా నాయన బరబ్బానే నాయన కోరుకున్నారు తండ్రి, నీకు వందనాలు. మా నిర్ణయాలు ప్రభువా మంచి నిర్ణయాలు అవ్వటానికి సహాయము దయచే తండ్రి. అయ్యా నాయన కొన్ని సందర్భాల్లో మేము బరబ్బాలనే కోరుకుంటున్నామేమో తండ్రి. అయ్యా లోకాన్నే కోరుకుంటున్నామేమో ప్రభువా. అయ్యా మోయాబునే కోరుకుంటున్నామేమో నాయన, సోదోమానే కోరుకుంటున్నామేమో తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన అబ్రహాము వలె మంచి తీర్మానము కలిగి, మంచి నిర్ణయం కలిగి అయ్యా రూతు వలె మంచి నిర్ణయం తీసుకుని ప్రభువా అయ్యా నీలో ముందుకు సాగిపోయే కృపను దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా. నాయనా నీకు స్తోత్రాలు. అటువంటి మంచి నిర్ణయము మీరు నాయన మేము తీసుకొని ప్రభువా ఆధ్యాత్మికంగా నీలో నాయన ప్రయాణము చేసే కృప దయచే తండ్రి. కూడొచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి, బలహీనులను బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యము దయచేసి మీరే మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన ఎల్లరకు వాక్యముని బిడ్డలకును, టీవీ ముందు కూర్చుని వాక్యమున ఎల్లరకును కూడా ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్, 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 ఆమేన్.